పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. సప్రసాద ప్రభు సన్నుతించెదమ్మయ్యా, మా హృదయమే నీ ఆలయం, నీలో మేము సంగమం. ఈ నెలకే చివరి శుక్రవారం యేసు తిరు హృదయానికి ఈ నెలంతటికి సరిపోయే దీవెనలిచ్చి భద్రంగా కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ 1967 రోజులుగా దేవుడు మనలను ఈ కరుణలోనే నడిపిస్తున్నాడు. కరుణా ప్రవాహములకు స్తోత్రం చెల్లిస్తూ రాబోయే సెప్టెంబర్ నెలను కూడా దేవుడు భద్రతను దయచేసి అధికంగా ఆశీర్వదించి నూతన సెంటర్ ద్వారా ప్రజలను దీవించమని భక్తితో మోకరించి ప్రభుని ఆహ్వానిస్తాం. We are reaching 1967th day, Friday, the last Friday of this month. Let us specially pray for special blessing for the month of September, thanking God for all the blessing for this month. Let's invite the Eucharistic Lord. సత్ప్రసాద ప్రభు ఆరాధన నీకే, ఆరాధన 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 ఆరాధన. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. భక్తితో కూర్చొని యేసు తిరుహృదయం వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ, దివ్య మందసం వైపు చూస్తూ, కరుణా కిరణాలు ప్రవహించే దేవుని వైపు చూస్తూ భక్తితో కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. నా సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పించుకుందాం. దయాకర్ రూతు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేరలకు తగినట్టుగా మరియు దయాకర్ను చెడు వ్యసనం నుండి సంపూర్ణ విడుదల దయచేయాలని, బంధకం నుండి శాపముల నుండి విడుదల దయచేయాలని, పిల్లలు మంచి విశ్వాసం నడవాలని, మంచి భవిష్యత్తు దయచేయాలని, శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఉండాలని ప్రభుత్వాలు నిరంతరం ఉండినట్లుగా ఈ కారణం చెప్పని సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బేరీ, అభినయ్, లాస్య సంతోషంగా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, జీవితం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నతమైన స్థానంలో ఉండాలని, మరియు మానసికంగా శారీరకంగా లావుగా అవ్వాలని, బలంగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ, మరియు మా బాబు అమల్ బాబుకి దైవభక్తి, మానసిక ప్రశాంతతను దయచేయమని, బుద్ధి, చదువు, పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలని తల్లిదండ్రులు బేరీ రాజు, కవిత టీచర్ సమర్పిస్తూ ఈ ఫాదర్ సిరిల్ గారి 3 నెలల ప్రార్థన ద్వారా ఎన్నో కుటుంబాలలో టర్నింగ్ పాయింట్ జరిగి సాక్షి వింటున్నాం. అదే విశ్వాసంతో మా కుటుంబంలో కూడా ఆ దేవాది దేవుని ఆశీస్సులతో టర్నింగ్ పాయింట్ జరగాలని మేము సాక్ష్యం చెప్పాలని ఆశతో ఈ కారణించే వాళ్ళు సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి బేరీ, అభినయ్, లాస్య, హ్యాపీ బర్త్డే టు యు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. మా కుటుంబంలో దేవుడు చేసిన నేళ్లకు తగినంతగా అందరికీ మంచి ఆరోగ్యం రాబోయే రోజుల్లో దేవుడు కాచి కాపాడాలని, మా కుటుంబంలో కూడా టర్నింగ్ పాయింట్ జరగాలని, దేవుని కృప ఎల్లప్పుడూ మా కుటుంబే ఉండాలని రాజారెడ్డి, జయంతి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, సిరిల్ గారి తలంపులు, విన్నపాలు ఆలకించబడడానికి నూతనంగా నియమిస్తున్న ARS రిట్రీట్ సెంటర్ని ప్రభు దీవించాలని, అలాగే పూదోట శాంతకుమారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుని కృతజ్ఞతగా బిడ్డలు బాల అమిత్ కుమార్, బాలసు థామస్, అజిత్లకు మంచి జాబ్, లైఫ్ సెటిల్మెంట్ మరియు మెంటూ కోసం బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని, మంచి అమ్మాయితో వివాహం జరగాలని,
ఆస్తులు మంచి రేటుకు అమ్ముడుపోయి నూతన గృహంను కట్టుకోవాలని, అద్దె భారము తొలగించమని, అమ్మకి మంచి ఆరోగ్యం, తమ్ముళ్ళు కుటుంబములను, అలాగే బాల ప్రియాంక వివాహం కోరడం, బాల ప్రమోద్ మంచి చదువులు పెట్టిన వారు, అలాగే కావలసిన డబ్బులు రావాలని వీరి తలంపుల ప్రకారం, అలాగే సుష్మా ఈరోజు ప్రస్తుతం రాస్తున్న ఎగ్జామ్ దేవుని సహాయంతో మంచిగా రాసి జాబ్స్ కోసం సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి పూదోట శాంతకుమారి గారు 60 సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే మా ఫాదర్ మేము ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలు పాల్గొన్నాం. మా బాబుకు వీసా కోసం నెల రోజుల క్రితం ప్రార్థన చేయమని ఒకరోజు ప్రార్థనకు స్పాన్సర్ చేశాం. ఈరోజు మా బాబుకి వీసా వచ్చింది. వీసా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసాము. ఇది నిజంగా మా సాక్ష్యం ఫాదర్. అలాగే నా భర్తకు ఆరోగ్యం బాగలేదు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి నేను మళ్ళీ సాక్ష్యం నిలబడాలని కోరుకుంటూ, మా పెద్ద బాబుకి యూకేలో మంచి జాబ్ దొరకాలని ప్రార్థన కోరుతూ, నిజంగా 3 గంటల ప్రార్థనకు చాలా శక్తి ఉంది ఫాదర్. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఫాదర్. మా అందరి కోసం శ్రమ లేకుండా ప్రార్థిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సమర్పించేవారు ఏర్వా సుజాత, ప్రభాకర్ రెడ్డి, అలాగే బలారి మరియా ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా జోయిల్ను ప్రభు దీవించాలని, అలాగే జాన్ సుబ్రహ్మణ్యంను దేవుడు కాచి కాపాడినట్టుగా అనారోగ్యంతో ఉన్న వారందరికీ సంపూర్ణ స్వస్థత కొరకు, అలాగే ఫాసిల్ గారిని మరియు నూతనంగా నిర్మిస్తున్న ఎర్ఐఆర్ఎస్ రిట్రీట్ సెంటర్ కేంద్రాన్ని దేవుడు గొప్పగా నడిపించాలని సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభుని కల్పించుకుంటూ భక్తితో కరుణ జపమాలలో ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎటత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ పరలోక దేవుని వైపు చూస్తూ, యేసు తిరుహృదయం వైపు చూస్తూ పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వార్లలో నుండి లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
దివ్య సప్రసాదములు వేంచేసి వచ్చిన ప్రభువా, నిమ్ము ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం. నీవు మా మధ్యలో ఉన్నందుకు, మా హృదయంలో వాసం చేస్తున్నందులకై స్తోత్రం. సిరాక్ 50, 17, 18. మంచి సర్వశక్తుడు మహోన్నతుడైన ప్రభువుని ఆరాధించువారు వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలెల్లరూ కీర్తనలు పాడుతూ మహోన్నతుడైన దేవునికి విన్నపములు అర్పింతురు. ఈరోజు కూడా మనమందరం కలిసి ఆనాడు సిరాక్ 50, 18లో అంతటా గాయక బృందం మధుర గీతములతో ప్రభుని స్తుతించి కీర్తించినట్టు ఈరోజు మనం కూడా ఆ ప్రభుని ఆరాధిద్దాం, సన్నుతిద్దాం. అలాంగ్ విత్ a choir of angels in heaven, let's worship the Lord who came down to be with us today in the form of blessed sacrament. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. Psalm 119 verse 105, your word is the lamp for my path. ద్వితీయోపదేశ కాండం 32, 39 ప్రకారం జీవమునకు మరణమునకు కర్తను నేనే అని ప్రభు చెప్తున్నాడు. ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. డ్యూటానమీ 32, 39. అంత సర్వశక్తిమంతుడు చిన్న అపరూపంలో, దివ్య మందసంలో, దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలోనికి రావడం, ఆయనకి తలవంచి స్తోత్ర గీతములు పాడడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. We worship him who came down, such a powerful God, in the form of a small bread, in the form of Eucharist. We worship him is the meaning of the song. Bhaktito paadi aradhiddam. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, మా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, మా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవు, నా హృదయ దీపము నీవు. నా త్రోవకు వెలుగు నీవు, నా త్రోవకు వెలుగు నీవు. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, మా హృదయమే నీ ఆలయం. దైవ సన్నిధిలో ఉన్నాం. మీ విన్నపములన్నింటినీ దివ్య మందస్సం దగ్గర వేయించేసిన ప్రభు వైపు చూస్తూ భక్తితో విశ్వాసంతో పొందుకుంటున్నామని మీ టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థించండి. నిత్యపిత
మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు త్రోవ తప్పి కుడి వైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరు ఈ మార్గమున నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. యెషయా 30:21. ఐసయా 30:21. When you turn to the right or left and you don't know how to proceed, you will hear a voice from behind you saying, "This is the way, walk in it." దేవా, ఆ స్వరమును మాకు వినిపిస్తూ నీ స్వరమును విని నీ బాటలో పయనించా మాకు మార్గం చూపరిగా ఉండి దీవించమని చెప్పి పాడే పాట. ఓ గాడ్, లెట్స్ లిసన్ టు యువర్ వాయిస్ and let us lead our life according to the way and the way you show us. That's the meaning of the prayer. మీ పిల్లల విషయంలో కావచ్చు, మీ బిజినెస్ విషయంలో కావచ్చు, మీరు దేనికోసం కొద్దిగా కన్ఫ్యూషన్లో ఉన్నారో ఆ విషయమై మార్గ చూపరిగా ఉండి మీ టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఇదిగో మార్గం, దీనిలో నడువని చెప్పి మిమ్మ గమ్యం చేరుస్తాడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వైపే చూస్తూ ఈ నెలంతా కాపాడి చివరి శుక్రవారం యేసు తిరుహృదయం వైపు చూస్తూ థ్యాంక్ చెప్పి మరొకసారి సెప్టెంబర్ నెలకు సరిపోయే దీవెనల కోసం భక్తితో పాడుదాం. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా, నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా, నా మార్గ చూపరి నీవని, నా మార్గ చూపరి నీవని, నే పాడేదా జీవితాంతం, నీ పాడేదా జీవితాంతం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు
సన్నుతించెదనయ్యా నా హృదయమే నీ ఆలయము. నా హృదయమే నీ ఆలయం. దేవుడు మార్గచూపరివే ఉండి నడిపించుకుంటూ వస్తున్నాడు. అందుకే 1967 రోజులను మనం చూడగలుగుతున్నాం. రాబోయే దినంలో కూడా నడిపిస్తాడు అని భక్తితో ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య మందస్సంలో వేంచేసి వచ్చిన ఆ దేవుడు ఎంత తగ్గింపుతో ఆయన అంత గొప్ప దేవుడు చిన్న అపరూపంలో మన కోసం బలి అవుతూ రోజు ఇది మీకోసం చిందబడే రక్తం, ఇది మీకోసం నేను మీకోసం త్రుంచబడిన శరీరం అని పలికిన దేవుడు. అది తగ్గింపు జీవితం. అందుకే ఫిలిప్పీ 2:5-10 ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన చివరి వరకు విధేయించాడు. కావున అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమును తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చాడు. యోహాను 13:15 కిందికి వంగి మురికితో పాపముతో నడుచుకుంటూ వెళ్ళిన శిష్యుల పాదాలను కడగడం తగ్గింపు జీవితం. ఎంతగా మనల్ని తగ్గించుకుంటామో యేసయ్య బిడ్డలు తగ్గించుకుంటే యేసు వలె లేవనెత్తబడే దినములు వస్తాయి. అందుకే హెచ్చిస్తే వాళ్ళు తగ్గింపబడతారు, తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారు. నౌ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లెసన్ ఫ్రమ్ దిస్ యూకరిస్ట్ టుడే. లుక్ అట్ ద లార్డ్. Look at that small bread. It can be simply eaten by something, but then he comes in the form of bread to completely humble himself, to become obedient unto death, so that the name above all name was given to him. Today that Lord has humbled. He is asking us, will you humble yourself? Then in due time I will exalt you. Deva, Lord, you have come down to wash the feet of your disciples in John chapter 13. Help us to wash one another's feet. Help us to become servant. In English there's a beautiful song. Make me a servant, humble and meek. Lord, let me lift up those who are weak. And may the prayer of my heart always be, make me a servant. Make me a servant today. We pray for that humility. In due time God will exalt us. దేవుడు మనను తగ్గించుకుంటే లేవనెత్తే దినముల కోసం ప్రార్థించమంటున్నాడు. శిష్యుల పాదాలు కడిగిన దేవుని వైపు చూస్తూ భక్తితో పాడుదాం.
శిష్యుల పాదాలు కడిగి సేవక రూపము దాల్చితివి. శిష్యుల పాదాలు కడిగి సేవక రూపమును దాల్చితివి. ఆ ప్రేమ బాటలో నడుపుమా, తగ్గింపు జీవితము నేర్పుమా. ఆ ప్రేమ బాటలో నడుపుమా, తగ్గింపు జీవితము నేర్పుమా. సప్తసార ప్రభు సన్నుతించెదమయ్యా, మా హృదయమే నీ ఆలయం. తన్ను తాను తగ్గించుకొని ఇప్పుడు అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామను పొంది కిరీటంను పొంది పరలోకంలో ఉన్న దేవునికి గుర్తే ఈ మందసం పైన ఉన్న గురు కిరీటం. ఆ కిరీటం మీకు లభించే దినములకు పేరే టర్నింగ్ పాయింట్. భక్తితో తగ్గించుకుంటాను ప్రభువా, మా కుటుంబంలో అందరికీ సేవ చేస్తాను. సేవకులుగా మేము కూడా తగ్గించుకొని మీకు సేవ చేస్తుండగా మా పరిచర్ను దేవుడు లేవనెత్తమని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని పరమ పదం చేరి ఉన్నాం. దివ్య మందస్సం మన దగ్గర ఉన్నది. ఇప్పుడు సమర్పణ ప్రార్థన చేసుకుందాం. We are at the feet of the Lord. Let us surrender and pray for protection. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును
ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ని, ఇరై అరసు రిట్రీట్ సెంటర్ని, డిఎంఐ 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను, మరణంలో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. దీనిని నా జ్ఞాపకార్థం చేసుకోండి. 2 సార్లు అదే మాటను దేవుడు వాడాడు. ఒకటేమో అప్పమును పైకి లేపి ఇది మీకోసం త్రుంచబడిన శరీరమని చెప్పినప్పుడు, రెండవదిగా రసంను పైకి లేపి ఇది మీకోసం చిందబడిన నా రక్తం అని చెప్పినప్పుడు 2 సార్లు జ్ఞాపకార్థం చేసుకోండి. అంటే దేవుడు మనల్ని మర్చిపోడు అని అర్థం. రెండవది, దేవుడిని మనం మర్చిపోకూడదని అర్థం. దేవుని మరవకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు ఏ పాపదోషములు ఉన్నా ఆ టైంలో జ్ఞాపకార్థం చేసుకున్న మన మీద యేసు రక్తం చిలక్కరింపబడుతున్నది, మనల్ని కడుగుతున్నాడు, వెలనిచ్చి కొనుక్కుంటున్నాడు. రెండవదిగా ఆయన పొందిన దెబ్బలు, గాయములు శరీరంలో అవన్నీ మన మీద స్వస్థతగా మారుతుంది. నీ జ్ఞాపకార్థం చేయమని నీ శరీర రక్తాన్ని ఇచ్చితివి, మా పాప పరిహారమైతివి, నూతన ఒడంబడిక చేసితివి. ఆ పాత ఒడంబడికలో అది మళ్ళా వాళ్ళు బ్రేక్ చేశారు, కానీ ఇది నిత్య ఒడంబడికగా, ఇటర్నల్ కవెనెంట్. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఏదియు మనను దేవుని నుండి వేరుపరచలేదు. ఇప్పుడు ఈ పాట పాడుతున్నప్పుడు మనల్ని దేవుడు కడుగుతున్నాడు, రక్త స్కోటలో ఉంచుతున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి. భక్తితో పాడుదాం. నీ జ్ఞాపకార్థము చేయుమని నీ శరీర రక్తాన్ని ఇచ్చితివి, నీ జ్ఞాపకము చేయమని నీ శరీర రక్తాన్ని ఇచ్చితివి, మా పాప పరిహారమైతివి, నూతన ఒడంబడిక చేసితివి. మా పాప పరిహారమైతివి, నూతన ఒడంబడిక చేసితివి. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, మా హృదయమే నీ ఆలయం యేసయ్యా, మా హృదయమే నీ ఆలయం. భక్తితో ప్రభు దగ్గర మన విన్నపాలను అర్పించి కడుగుతూ శుద్ధి చేసి స్వస్థపరిచే దేవుని వైపు చూస్తూ ఈ నెలకే చివరి శుక్రవారం 1 నిమిషం మౌనం పాటిస్తాం. ఈ గడియలో మనం ఈ నెలలో చేసిన ప్రతి పొరపాట్లను, పాపములను దేవుని ముందు ఒప్పుకొని బహిరంగ పాప సంగీతం చేద్దాం. At one moment we shall remember all our sins for this month and make a confession, open confession, and ask the Lord to wash us, cleanse us, purify us. మనల్ని కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తాం. అలాగే రాబోయే నెలకు సరిపోయే దీవెనల కోసం ప్రార్థిస్తాం. లెట్స్ ఆల్సో ప్రే ఫర్ ద కమింగ్ మంత్ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఒక్క క్షణం చిన్న ప్రార్థన మౌనంగా చేద్దాం. ఈ నెలలో ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఎంతమందిని రక్షించగలిగామో మన ఆత్మతో, వాళ్ళందరినీ బట్టి స్తోత్రం చెల్లిద్దాం. యేసు తిరుహృదయానికి ఆ ఆత్మలను అర్పిస్తాం, విన్నపాలను అర్పిస్తాం. వెళ్ళిన చోట్ల ఎంతమంది ఏడ్చుకుంటూ మన దగ్గరికి వచ్చి
పరిష్కారం కోసం అడిగారు, వాళ్ళని అర్పిస్తాం. టర్నింగ్ పాయింట్ కోసం అడుగుతున్న అనేక మంది ఉన్నారు. సాక్ష్యాలు ఆల్రెడీ వినబడినాయి. వానికి స్తోత్రం. చెప్పబోయే స్తోత్రం సాక్ష్యానికి ముందుగానే విన్నప రూపంలో థ్యాంక్స్ చెప్తాం. ఇప్పుడు భక్తితో 4వ గుర్తును ప్రభు హృదయానికి అర్పించి ఈ శుక్రవారం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే నెలకు సరిపోయే దీవెనలు కావాలని విలపిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళబోయే ఆ నూతన గృహం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1967 రోజులుగా ఎడతెగక ఒక్కరోజు కూడా తప్పకుండా చూస్తున్న ప్రజల మీదను వాళ్ళ విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంతకు ముందు 4 సెంటర్స్ కట్టినప్పుడు ఎంతమంది కష్టించి పనిచేసిన కానుకలిచ్చి సపోర్ట్ చేశారో వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సెంటర్కి ఇలాంటి మందస్సం లాంటి కానుకలు ఇస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మంది వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య సప్రసాద సన్నిధిలో శుక్రవారం యేసు హృదయం తెరవబడి ఉన్నటువంటి ఈ సన్నిధిలో యేసు కిరణాలు ప్రవహించే పరిశుద్ధ గడియలో కారుణ్యం ప్రవహించే కరుణా సమయంలో యేసు సిలువ నుండి మన వైపు జాలితో చూసిన సమయంలో భక్తితో ఈ విన్నపముల కోసం ప్రార్థన. అందరికీ ఆరోగ్యం కలిగే రోజులను ఓ యేసుని హృదయమా దయచేయండి. ICU వార్డులో వెంటిలేటర్లో కోమాలో ఉన్న బిడ్డల మీద ఓ యేసుని హృదయమా దయ చూపండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు రిజల్ట్ విషయంలో అందరు కలిసి ఓ యేసుని హృదయమా దయ చూపండి. జాబ్ విషయంలో అడుగుతున్న ప్రతి బిడ్డ మీద దయ చూపండి. ఓ యేసుని హృదయమా దయ చూపండి. వీసా విషయంలో PR విషయంలో పోరాడుతున్న వారికి ఓ యేసుని హృదయమా దయ చూపండి. ఫైనాన్స్ ఆర్థికంగా అభివృద్ధిని పొందాలని ఆశించే అందరి కోసం ఓ యేసుని హృదయమా దయ చూపండి. యవ్వన అమ్మాయిల అబ్బాయిల జీవితంలో బయటపడు మార్గంను దయచేయమని ఓ యేసుని హృదయమా దయ చూపండి. త్రాగుడు అలవాట్ల నుండి ప్రజలు బయటకు రావాలని ఓ యేసుని హృదయమా దయ చూపండి. కోర్టు కేసులో ప్రజలకు న్యాయమును చేకూర్చమని ఓ యేసుని హృదయమా దయ చూపండి. డైవర్స్ కు ఇరుక్కున్నటువంటి బిడ్డల జీవితంలో వారు మనసు మార్చుకోవాలని ఓ యేసుని హృదయమా దయ చూపండి. అక్రమ సంబంధాల్లో ఉన్న కుటుంబాలు మనసు మార్చుకోవాలని ఓ యేసుని హృదయమా దయ చూపండి. బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ అభివృద్ధి కలగాలని ఓ యేసుని హృదయమా దయ చూపండి. యాంగ్జైటీ డిప్రెషన్ టెన్షన్ నుంచి ప్రజలు బయటకు రావాలని ఓ యేసుని హృదయమా దయ చూపండి. లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ వ్యాధుల నుండి ప్రజలు బయటకు రావాలని ఓ యేసుని హృదయమా దయ చూపండి. ఇంటి విషయంలో అడిగిన ఉద్దేశములు నెరవేరాలని ఓ యేసుని
తిరుహృదయమా దయచూపండి. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలగాలని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలగాలని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. మ్యారేజ్ జరగని బిడ్డలకు త్వరలోనే మ్యారేజ్ జరగాలని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. సైతానుకు లోబడి పీడింపబడుతున్న బిడ్డలకు, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. పని చేయని అవయములన్నీ మళ్ళా అది నార్మల్ గా ఫంక్షన్ కావాలని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. ట్యూమర్ లంప్స్ లాంటి గడ్డలు కరిగిపోవాలని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. బయాప్సీ మరియు రిపోర్ట్స్ కోసం వేచి ఉన్న బిడ్డలకు మంచి రిపోర్ట్ రావాలని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. సోరియాసిస్ మరియు మందు లేని రోగములతో బాధపడుతున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని సైతాను ప్రేరేపిస్తున్న బిడ్డలందరి మీద, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. ఆటిజం స్పీచ్ డిలే ఉన్నటువంటి పిల్లల మీద, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. వృద్ధా వయసులో వృద్ధాశ్రమలను పడేశారని బాధపడుతున్న పెద్దల మీద, అలాగే భార్యను కాని భర్తను కోల్పోయిన వారి మీద, ఏదో దుఃఖముతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరి మీద, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. చేతులెత్తి యేసు హృదయంతో మీ హృదయం ఏదని చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి. ఈ నెలలో మనం వెళ్ళిన చాలా చోట్లలో అక్కడ ఎంతమంది కొన్ని ఆత్మలు కొన్ని వేల సంఖ్యలో వచ్చారో వాళ్ళ మీద కనికరించమని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. మమ్మలను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన ద్వారా అడిగిన అనేక మంది మీద కనికరించమని, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. ఎవరికి కాని వ్యక్తులుగా ఇలాంటి ప్రోగ్రాం కూడా జరుగుతుందని తెలియక బాధపడుతున్న ప్రజల మీద, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. ఈ 3 నెలలు ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటున్న ఎస్విడి ఫాదర్లు అందరి మీద, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. నూతన సెంటర్స్ అక్కడ ఓపెనింగ్ జరగబోతుండగా ఆ స్థలంలో ఉండబోతున్న మా మీదను ఆ సెంటర్ మీదను, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. ఆ సెంటర్ కడుతున్నటువంటి ఇంజనీర్స్ అందరి మీదను, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. వేరే రాష్ట్రం నుండి అక్కడ పనిచేసిన బిడ్డలందరి ఓ మీదను, యేసుని తిరుహృదయమా దయచూపండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బృందం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టి ఇక్కడ ఉండగా వాళ్ళ మీదను వాళ్ళ కుటుంబాల మీదను, ఓ యేసుని తిరుహృదయమా దయచూపండి. ఈ ప్రార్థనలన్నింటినీ మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు హృదయం ద్రవించింది, కదలిపడింది. మీకు అద్భుతం నిశ్చయం, టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఆమేన్. చివరిగా గురువుల కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని నమ్మి గురువుల మధ్యలో వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. అలాగే ఇంకా చాలామంది గురువులు యేసుని యొక్క సువార్త పనికి రావాలని అక్కడ మమ్మల్ని అడుగుతున్న ప్రతి ఒక్కరికి దీవెనలు కలగాలని, మరి ముఖ్యంగా మెడ్రాస్ మైలాపూర్ ఆర్చిడేస్ చెందిన ప్రతి గురువుని దేవుడు ఆశీర్వదించి దీవించమని, వాళ్ళు పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఉద్దేశం నెరవేరాలని, అలాగే రాబోయే దినంలో సెప్టెంబర్ నెలలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ దేవుడు దీవించుటకై గురువుల కోసం చేతులు పైకి లేపి మీరు ప్రార్థించండి. నన్నును నాతో పాటు ఉండబోతున్న గురువును సహకరించబోతున్న గురువులను ఇంతకుముందు ఎన్ని చోట్లలో 4 సెంటర్ కట్టినప్పుడు నాకు సహాయకులుగా ఉన్నటువంటి గురువులందరి మీదను, మరి ముఖ్యంగా ఫస్ట్ టైం ఫాదర్ క్రిస్తురాజ్ ఫాదర్ మొదలుకొని ప్రతి గురువును దీవించమని పాడబోతున్నాం. 52:17 పాటగా పాడి ముగించబోతున్నాం. భక్తితో పాడుదాం. నీకు ప్రజలకు మధ్యగా గురువులను నియమించితివయ్యా, నీకు ప్రజలకు మధ్యగా గురువులను నియమించితివయ్యా. మా యాజకులను నేడు దీవించు, ప్రధాన యాజకుడా యేసయ్యా. మా యాజకులను నేడు దీవించు, ప్రధాన యాజకుడా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా,
ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామ. అందరూ కలిసి సప్రసాద ప్రభు, సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా హృదయమే నీ ఆలయం, మాలో వసించు ఓ ప్రభువా. చక్కటి పాటను రచయించినటువంటి ఫాదర్ జయరాజ్ ఫాదర్ గారిని, ఆయన పరిచయను ప్రభు ఆశీర్వదించమని, అలాగే రేపు 1968 నేను పుట్టిన సంవత్సరాన్ని గుర్తించే రోజు. టుమారో వి రీచ్ 1968th day, and that will be the day for me to remember for what God has done to me from 1968 till today. So continue to pray for me also. That's why యాజకుల కోసం లాస్ట్గా ప్రార్థన చేశాం. ఇలా ఎంతమంది యాజకులు మిమ్మల్ని ప్రార్థన అడిగారో వాళ్ళందరినీ కూడా అర్పించండి, ప్రార్థించండి. భక్తితో ప్రభువునకు అర్పిస్తూ ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు జ్ఞానస్నానం ఇచ్చిన గురువుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు నూతన సప్రసారం ఫస్ట్ టైం పంచిన గురువుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4 సెంటర్స్ కట్టినప్పుడు నాతో పాటు పనిచేసిన గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ఈ స్థాయికి లేపిన గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ వెనుక ఉన్నటువంటి ఆ వృద్ధా వయసులో ఉన్న గురువులందరి మీదను బ్రదర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 80 దేశాలలో పనిచేసిన మా గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాతో పాటు పరిచర్యలో ఉండబోతున్న ఫాదర్ వినో ఫాదర్ మీరును దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులకు సహాయం చేయడం ద్వారా గురుత్వంలో పాలు పంచుకుంటున్న బృందం మీదను ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితిలో ఎక్కువగా శ్రమలకు గురి అవుతున్న గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఇలా నిలబడటానికి మాకు శక్తినిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను వారి కుటుంబాల మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు మాకు సహకరించిన బిడ్డల మీదను ఇప్పుడు కడుతున్న సెంటర్కి సహకరిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మందసం వెనుక నేనున్నాను, మందసము ముందు మీరు మోకరించి ఉన్నారు. ఈ సంగమం దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో సంగమమై దివ్య మందసం ద్వారా ఇప్పుడు దాకా పాడిన పాట కూడా సప్రసాదం గురించే. మీరు సప్రసాదం తీసుకున్న టైం నుంచి ఇప్పుడు వరకు కాపాడుతున్న దేవుడు రాబోయే సెప్టెంబర్ నెలలో కూడా ఇదే చివరి శుక్రవారం కావున యేసు హృదయం మిమ్మల్ని ఈరోజు దీవించమని ప్రత్యేక దీవెనలకై. As this is the last Friday of this month, for the month to come,
and for all of us to be blessed from the Sacred Heart. Let's pray. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుని తిరు హృదయము మీ మీద జాలి చూపి ఆ ప్రభువే తండ్రి వైపు చూస్తూ మీకోసం ప్రార్థించి పితా పుత్ర పవిత్రాత్మ దీవెనలు మీ మీద ఈ నెలలో వచ్చిన ఆ కార్యం రాబోయే నెలలో ఇంకా అత్యధికముగా దీవించునుగాక. On this final Friday of this month, as the Lord led you, may the Sacred Heart of Jesus plead for you and for me and for the whole world. May September month become a blessing in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. సప్రసాద ప్రభు నీకే మారాధన. మాకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన దైవమా, ఇవ్వాలని ఆశించే బిడ్డలకు త్వరలోనే ఇచ్చే దైవమా, నీకే ఆరాధన. యేసు తిరు హృదయం నుండి దేవుని దీవెనలు పరంపరగా మీ మీద ఉండునుగాక. May grace upon grace from the heart of Jesus come upon you. God bless you. Amen.